ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 21/2019 నుంచి 26/1/2019 మధ్యలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రుణ సంబంధ సౌకర్యాల్ని పొందుకుంటారు. ధనలాభం కనబడుతోంది. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు చేయకపోవడం మంచిది. విదేశీయాన పరుగులు మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాల్లో ఏదైనా కార్యక్రమం ఉన్నా లేదా విదేశాలకు విద్యాభ్యాసం కోసం వెళ్ళాల్సుకున్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వారాంతం వరకు ఆలోచించి వచ్చే మాసంలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ధన ఆగమం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, వైవాహిక జీవితంలో ఆనందము, పుత్ర సంతాన ప్రాప్తి, వివాహాది శుభకర చర్చల్లో సత్ఫలితాలు రావడం, దాదాపు వారాంతంలో కొన్ని ప్రయోజన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, దైవ కార్యాచరణ సిద్ధి, విదేశాన యోగ్యత, స్వదేశంలో ప్రయాణాలు, సముద్ర స్నానము లేదా నదీ స్నానము, పుణ్యతీర్థ స్నానము కూడా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. పనులలో లాభం ఉంటుంది. కానీ పోటీ పరీక్షల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అధిక శ్రమ చేయడం మంచిది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభము, పోటీ పరీక్షల్లో కాస్త అధిక శ్రమ చేయడం వల్లనే లాభాలు అధికంగా ఉన్నాయి. ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. కానీ ప్రయాణంలో ఊహించిన విధంగా వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది. గొప్ప వ్యక్తులతో సమావేశాల్లో పాలు పంచుకుంటారు. కానీ సరైనటువంటి గుర్తింపు లభించడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. మీ గురించినటువంటి విషయాన్ని అందరితో పంచుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమము. ఒక రకంగా చెప్పాలంటే మన గురించి మనమే ఎక్కువగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేటువంటి వారంగా చెప్పబడుతోంది. ఎదుటి వ్యక్తికి తెలియదు మీ గురించినటువంటి విషయం. కాబట్టి మీ గురించి మీరు తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఇతరులకి ఇచ్చేటువంటి సహకారం కానీ, ధన సహకారం కానీ, వస్తు సహకారం కానీ ఆలోచించి చేయండి. నష్టపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మోసపోయే అవకాశం, పనికి మాలిన తెలియని వ్యక్తులకి అనవసరమైన ధన సహకారం కూడా మీకు భవిష్యత్తులో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. రహస్య సమాచారాలు బయటకు వెల్లడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా ఇతరుల రహస్యాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయిన వారి నుంచి తిరస్కరణ భావన, మిమ్మల్ని దూషించేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని గౌరవించే వ్యక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు చేయబడి కొన్ని పుణ్యకార్యాల శుభ ఫలితాలు ఈ వారంలో అందుకునే అవకాశం. శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగించడం. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో బుధ గురువారాలలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే వస్తు సేకరించే అవకాశం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం, లేదా ఆస్తిపాస్తులు మీ పేరు మీదకి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. లేదా మీ మీద ఆ యొక్క వ్యవసాయ భూములు బదిలీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉన్నాయి. దూరదేశానికి మిమ్మల్ని బదిలీ చేసిన ఉద్యోగంలో ప్రమోషన్తో కూడినటువంటి బదిలీ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు వేరే రాష్ట్రానికి, వేరే స్థానానికి బదిలీ అవ్వాల్సిన అవసరం ఏర్పడబోతుంది. అనగా గృహ స్థాన మార్పు కూడా ఏర్పడుతుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనకరమైన అభివృద్ధి, ఆన్ సైట్లో విదేశీయాన యోగ్యత కూడా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే
కొంతమంది శత్రువుల యొక్క బాధ మీకు ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తికి మీకు ధనాన్ని సర్దుబాటు చేయలేకపోవడం వల్ల మాట పడే అవకాశము, అవమానాన్ని పొందుకునేటువంటి అవకాశము, అజీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, పనికిమాలిన పదార్థాలు భుజించడం వల్ల గొంతు సంబంధమైన లేదా అంటువ్యాధుల సంబంధమైనటువంటి కన్నుకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క కళ్ళ కలక వల్ల కూడా మీకు కంటి జబ్బు వచ్చి కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని ఒకంత రక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఊహించని కొన్ని దుష్పరిణామాలు జరుగుతాయి, ఊహించని కొన్ని శుభ పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బలంగా ఉందని చెప్పేసి విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. ఏదైనా ఉపయుక్తమయ్యేటువంటి స్థిరాస్తులను కానీ సువర్ణాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు తప్పకుండా సీతారాముల వారి అష్టోత్తరనామ పారాయణ, శనివారం రోజున ఉపవాస దీక్ష, విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేసుకోవడము, శనివారం రోజున ప్రదోష కాలంలో అనగా సాయంకాల సమయంలో 5 గంటల నుంచి 6:30 గంటల మధ్య కాలంలో శివ ఆరాధన, శివుడికి అభిషేకం నిర్వర్తించడము మీకు అనుకూలవంతమైనటువంటి ధన గౌరవ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే వీరు శని, కేతు, రవిగ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ నిర్వర్తించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గుర్తించండి. వీరు 20, 21, 22 3 రోజులలో 8 అంకెను, 23, 24, 25, 26 4 రోజులలో 9 మరియు 6 అంకెలను అదృష్టంకెలుగా వినియోగించుకొని శుభకరమైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.